ఈ వీడియోలో మనం ఏదైనా బిందువు నుండి వృత్తానికి గీయదగు స్పర్శరేఖల గురించి తెలుసుకుంటాము. టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్. ఇక్కడ చూడండి, ఒక వృత్తము మరియు వృత్తం లోపల P అనే బిందువు ఉంది, వృత్తం పైన Q అనే బిందువు ఉంది, అలాగే వృత్తం బయట R అనే బిందువు ఉంది. ఇప్పుడు మనం ఈ మూడు బిందువుల నుంచి ఈ వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలను గీయగలమో ఒకసారి మనం చూద్దాం. అసలు స్పర్శరేఖ అంటే ఏమిటి? వృత్తాన్ని ఒకే ఒక బిందువులో మాత్రమే తాకే సరళ రేఖను స్పర్శరేఖ అంటామని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం బిందువు P నుండి గీయదగు స్పర్శరేఖలు ఎన్నో తెలుసుకుందాం. ఒక రేఖను తీసుకుందాం. ఈ రేఖను బిందువు P గుండా పోయే విధంగా ఒకసారి మనం పెట్టుకుందాం. ఇది చూడండి, వృత్తాన్ని రెండు బిందువుల వద్ద అయితే ఖండిస్తుంది. కానీ స్పర్శరేఖ అంటే ఏమిటి? వృత్తాన్ని రేఖ అనేది కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ ఉండాలి. కాబట్టి ఈ రేఖ స్పర్శరేఖ అయితే అవ్వదు. ఇప్పుడు మనం మరో రేఖను తీసుకుందాం. దీన్ని చూడండి, ఇది స్పర్శరేఖ అవుతుందా? అవ్వదు. మరి ఈ రేఖ, ఇది కూడా రెండు బిందువుల వద్ద ఖండిస్తుంది కాబట్టి ఇది కూడా స్పర్శరేఖ అవ్వదు. అంటే బిందువు P గుండా మనం ఈ వృత్తానికి ఎటువంటి స్పర్శరేఖలను గీయలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ P బిందువు గుండా కాకుండా వృత్తంలో మరొక బిందువును తీసుకుందాం. అంటే ఇక్కడ. ఇప్పుడు ఈ బిందువు గుండా ఏమైనా స్పర్శరేఖలను గీయగలమేమో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ రేఖ స్పర్శరేఖ అవుతుందా? కాదు. ఈ రేఖ, ఇది కూడా స్పర్శరేఖ కాదు. మరి ఈ రేఖ, ఈ మూడు కూడా వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండిస్తున్నాయి కాబట్టి ఇవేవి స్పర్శరేఖలు అయితే కావు. అంటే ఈ బిందువు గుండా మనం ఎటువంటి స్పర్శరేఖలను గీయలేకపోతున్నాం. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే వృత్తం అంతరంలో గల ఏ బిందువు గుండానైనా వృత్తానికి స్పర్శరేఖను గీయలేము అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం బిందువు Q నుండి గీయదగు స్పర్శరేఖల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది చూడండి, ఈ రేఖ అనేది స్పర్శరేఖ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఈ రేఖ అనేది వృత్తాన్ని కేవలం Q అనే బిందువు వద్ద మాత్రమే తాకుతూ ఉంది కాబట్టి ఇది స్పర్శరేఖ అవుతుంది. మరి ఇంకా ఎన్ని స్పర్శరేఖలను గీయగలమో ఒకసారి మనం చూద్దాం. ఇది స్పర్శరేఖ అవుతుందా? కాదు. మరి ఇది కూడా కాదు. మరి ఇది కూడా స్పర్శరేఖ కాదు. ఇది కూడా కాదు. అంటే ఇవన్నీ చూడండి, వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండిస్తున్నాయి కాబట్టి ఇవేవి స్పర్శరేఖలు కావు. కేవలం ఈ ఒక్క రేఖ మాత్రమే స్పర్శరేఖ అవుతుంది. అంటే మనం ఏం చెప్పచ్చు అంటే వృత్తంపై గల ఏ బిందువు గుండానైనా పోవునట్లుగా వృత్తానికి ఒకే ఒక స్పర్శరేఖను మాత్రమే గీయవచ్చు అని చెప్పచ్చు. ఇప్పుడు మనం బిందువు R నుండి గీయదగు స్పర్శరేఖలు ఎన్నో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు బిందువు R నుండి చూడండి, ఇది స్పర్శరేఖ అవుతుందా? అవుతుంది. వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద తాకుతుంది కాబట్టి. మరి ఇది కూడా స్పర్శరేఖ అవుతుంది. ఇది కూడా వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద తాకుతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ రెండు రేఖల మధ్య ఏమైనా స్పర్శరేఖల్ని గీయగలమేమో ఒకసారి చూద్దాం. ఇది స్పర్శరేఖ అవుతుందా? కాదు. ఎందుకు? ఇది రెండు బిందువుల వద్ద ఖండిస్తుంది కాబట్టి. మరి ఇది కూడా కాదు. మరి ఇది కూడా కాదు. ఇది కాదు, అలా అని ఇది కూడా కాదు. అంటే ఇవేమీ కాదు. ఎందుకు? ఇవన్నీ రెండు బిందువుల వద్ద వృత్తాన్ని ఖండిస్తున్నాయి కాబట్టి. అంటే ఈ రెండు రేఖల మధ్య మనం ఎటువంటి స్పర్శరేఖలను ఈ వృత్తానికైతే గీయలేము. ఒకవేళ మనం రేఖను ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఇది స్పర్శరేఖ అవుతుందా? కాదు. అసలు ఈ రేఖ అనేది వృత్తాన్ని ఖండించడము లేదు, అలా అని తాకడము లేదు. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే వృత్త బాహ్యంలో గల ఏదైనా బిందువు గుండా వృత్తానికి ఖచ్చితంగా రెండు స్పర్శరేఖలను మాత్రమే గీయవచ్చు అని మనం చెప్పచ్చు. ఒకసారి మనం సారాంశం చూద్దాం. ఇక్కడ చూడండి, వృత్తం లోపల ఉన్న P అనే బిందువు గుండా మనం ఎన్ని స్పర్శరేఖలను గీయగలము? అసలు ఎటువంటి స్పర్శరేఖలను గీయలేము. అంటే వృత్తం అంతరంలో గల ఏ బిందువు గుండానైనా వృత్తానికి స్పర్శరేఖను గీయలేము అని మనం చెప్పచ్చు. మరి బిందువు Q గుండా అయితే ఒక స్పర్శరేఖను గీయగలము. అంటే వృత్తం పైగల ఏ బిందువు గుండానైనా పోవునట్లుగా వృత్తానికి ఒకే ఒక స్పర్శరేఖను గీయవచ్చు. మరి R అనే బిందువు నుండి అయితే రెండు స్పర్శరేఖలను గీయగలము. అంటే ఏమిటి? వృత్తం బాహ్యంలో గల ఏదైనా బిందువు గుండా వృత్తానికి ఖచ్చితంగా రెండు స్పర్శరేఖలను గీయవచ్చు అని మనం చెప్పచ్చు. ఇక్కడ
మీకోసం ఒక ప్రశ్న. ఏకకేంద్రం గల 2 వృత్తాలు ఉన్నాయి అనుకోండి. ఆ 2 వృత్తాలకు ఒకేసారి స్పర్శరేఖను గీయడం సాధ్యమా? ఆలోచించండి.